ప్రతిపక్షాలు ఎన్ని చేసినా వారి పప్పులు ఉడకవన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేసే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లని విమర్శించారు. నీచ వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు. ఏపీ రాజకీయాల గురించి షర్మిలకు ఏం తెలుసని, అసలు ఏపీ గురించే మాట్లాడే అర్హత ఆమెకు లేదన్నారు. విజయవాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు వెల్లంపల్లి. ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సమూచి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైండి, ఆ కుమారుడిని ఎదుర్కోవడానికి జనసేన, టీడీపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే కమ్యూనిస్టు, లేకపోతే బీఎస్పీ, ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేయాలని ఆ ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడుకి భావిస్తున్నాడు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. నీకు ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి ఇది నా సొంత పథకం అని చెప్పే పథకం నీకు ఏమనుందా? జీవితంలో రాదు నీకు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసే నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఇటువంటి వాళ్ళతో అవసరం లేదని చెప్పని 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. షర్మిల గారు, ఒకసారి మీరు కూడా గమనించండి. ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి కొంచెం అవగాహన తెచ్చుకోండి. తెలంగాణలో ఓట్లేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, ఈ ప్రభుత్వం తిడతామంటే జరిగే పరిస్థితి కాదు. మీకేదో కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ఇస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీకేదో చేస్తామంటే మీరు తెలంగాణలో ఇతర రాష్ట్రాలు చేసుకోండి తప్ప మీ పప్పులేమి ఈ రాష్ట్రంలో ఉడకమని మాత్రం మీ అందరికీ మీ ద్వారా నేను రాజశేఖర గారికి తెలియపరచుకుంటాను.